సంఖ్యారేఖపై గల అకరణీయ సంఖ్యలు కనుగొనుట. పిల్లలు, మనం ఇంతకుముందు చూసిన వీడియోలో పూర్ణ సంఖ్యలను వాటి మధ్య గల భిన్నాలను కలిపి అకరణీయ సంఖ్యలు అంటారని, దాన్ని క్యూతో సూచిస్తారని నేర్చుకున్నాం. మరి ఎటువంటి భిన్నాలను అకరణీయ సంఖ్యలంటాం? p/q రూపంలో రాయగలిగి pqలు పూర్ణ సంఖ్యలై q సున్నా కాకుండా ఉండే సంఖ్యలను మాత్రమే అకరణీయ సంఖ్యలు అంటాం. ఉదాహరణకి 1/2 తీసుకుంటే ఇది ఒక అకరణీయ సంఖ్య. దీంట్లో p = 1 మరియు q = 2. మరి రెండు సంఖ్యల మధ్య గల వేరువేరు అకరణీయ సంఖ్యలను ఏ విధంగా కనుక్కుంటారు చూద్దాం. మరి a మరియు b అనే రెండు సంఖ్యలు ఉన్నాయనుకుందాం. a+b/2 వాటి మధ్య ఉంటుంది, అవునా? ఉదాహరణకి 4 మరియు 5 తీసుకుందాం. 4 + 5/2 అంటే 9/2 వాటి మధ్య ఉంటుంది. ఇప్పుడు 4 మరియు 9/2 తీసుకోండి. 4 + 9/2/2 అంటే 17/4 అనే భిన్నం వాటి మధ్య ఉంటుంది. మళ్ళా 4 మరియు 17/4 తీసుకుందాం. అంటే 4 + 17/4/2 = 16 + 17/8 అంటే 33/8. కాబట్టి 33/8 వాటి మధ్య ఉంటుంది. ఈ విధంగా మనము భాగించుకుంటూ వెళ్తాం. దీన్ని సరాసరి పద్ధతి లేదా సగటు పద్ధతి అంటారు. రెండు సంఖ్యల మధ్య విలువ కనుక్కోవటానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ఇదే పద్ధతిలో మనం ఏ రెండు సంఖ్యల మధ్య ఉన్న అకరణీయ సంఖ్యనైనా కనుక్కోవచ్చు. ఇప్పుడు 4 మరియు 5ల మధ్య గల కొన్ని అకరణీయ సంఖ్యలు కనుక్కోవడానికి మరో ఆసక్తికరమైన విధానం చూద్దాం. 4 మరియు 5ల మధ్య భిన్నాలు ఉన్నాయి కాబట్టి 4, 5లను కూడా భిన్న రూపంలో రాయాలి. 4ని 12/3, 5ని 15/3గా రాయొచ్చు. ఎందుకంటే 12/3 అంటే 4, 15/3 = 5 అవుతుంది కాబట్టి. ఈ విధంగా రెండు సంఖ్యలను ఒకే హారంగా రాయాలి. ఇప్పుడు 13/3, 14/3 అనే భిన్నాలు 12/3 మరియు 15/3ల మధ్య ఉంటాయి. అంటే 4 మరియు 5 మధ్య అన్నమాట. అంతేకాకుండా 4ని 40/10, అలాగే 5ని 50/10గా రాస్తే అప్పుడు 41/10, 42/10, 43/10, 44/10, 45/10 ఇలాగా 46/10, 47/10, 48/10, 49/10 ఇవి వాటి మధ్య ఉంటాయి. అదేవిధంగా 4ని 4000/1000, 5ని 5000/1000గా కూడా రాస్తే అప్పుడు కూడా వాటి మధ్య ఇలాగే 4001/1000, 4002/1000, 4003/1000 ఇలా మొదలైన సంఖ్యలు ఉంటాయి. ఈ విధంగా ఏవైనా రెండు అకరణీయ సంఖ్యల మధ్య మిలియన్ల కొద్దీ భిన్నాల్ని మనం కనుక్కోవచ్చు. అంతేకాదు ఆ భిన్నాలు కూడా తిరిగి అకరణీయ సంఖ్యలు అవుతాయి.